శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం. రివల్యూషన్ చాప్టర్ 21 verse 4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. మళ్ళీ చదువుకుందామా? బైబిల్ తెరవండి, నోట్ చేసుకోండి. స్లోగా చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. రివల్యూషన్ చాప్టర్ 21 verse 4లో ఆయన వారి కన్నుల, నాతో చదవండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు. దేవుడి దినాన్ని మీకు ఇచ్చే వాగ్దానము, నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయబడుతుంది. ఆయన నీ కన్నీటిని శాశ్వతంగా తుడిచేస్తున్నాడు. ప్రతి బాష్ప బిందువును. నువ్వు ఏడ్చే ఏడుపు మామూలు ఏడుపు కాదు. కొందరు కన్నుల నుండి నీళ్ళు వస్తుంటాయి, కొందరికి లైటింగ్ ఎక్కువ ఒకసారి మీద పడినా నీళ్ళు వస్తాయి. రెప్ప పడకుండా కొంత సమయం అలా చూస్తూ ఉంటే కూడా కన్నుల నుండి నీరు వస్తుంది. కొంతమందికి ఏదైనా ఒక కారం ఘాటు ఏదైనా తగిలిన కన్నీళ్ళు వస్తాయి. కొన్ని పరిస్థితులను బట్టి నీళ్ళు వస్తాయి. కానీ ప్రతి బాష్ప బిందువు అంటే ఇది హృదయము నలిగిపోయి గుండెలో నుండి వస్తుంది. ఆ దుఃఖము, ఆవేదన తెలియకుండా ఆ బాష్ప ఒక బిందువులాగా, ఒక మంచి బిందువులాగా వస్తుంది అన్నమాట. బోర్ని ఇప్పుడు ఎవరైనా కొట్టారనుకోండి, ఆ ఏడుపు వేరు కొట్టదు. స్కూల్లో మాస్టర్ కొట్టితే, టీచరు బాధితే బోర్ని వర్షంలాగా వచ్చేస్తుంది. ఒకవేళ భర్త ఒకటి కొట్టాడు అనుకోండి భార్యని, బోర్ని ఏడుస్తే కూర్చుంటుంది. వాళ్ళ నాన్న వచ్చే వరకు, లేకపోతే ఫేస్ టైం చేసి చూడండి మా ఆయన ఎలా కొట్టేసాడు అంటూ చూపిస్తూ ఉంటాడు. ఆ ఏడుపు వేరు, ఆ కన్నీళ్ళు వేరు. లేదా భార్య భర్తను కొట్టేసింది అనుకోండి, భర్త ఏడుస్తూ వాళ్ళ అమ్మకు చెప్తాడు. అలాంటి కేసులు కూడా ఈ మధ్య వచ్చినాయి. ఆ కన్నీళ్ళు వేరు, ఆ నీరు వేరు. లేకపోతే ఏదేదో రకరకాలుగా మనకు ఎవరైనా గాయం చేస్తే, దెబ్బ తగిలితే ఏడుస్తూ ఉంటుంటాం. లేకపోతే ఎవరైనా ఎమోషనల్గా మాట్లాడితే మనం ఏడ్చేస్తుంటుంటాం. కళ్ళ నుండి నీళ్ళు వస్తుంటుంటాయి. లేకపోతే ఎవరిదన్నా ఏదైనా సిచ్యువేషన్ చూస్తూ ఉంటుంటే మనము చూడలేక ఏడుస్తుంటాం. కొన్ని సమయాల్లో కొందరు సినిమాలు ఏదైనా కష్టమైన పాత్ర ఏదైనా చూస్తుంటే కన్నులు నీళ్ళు వస్తుంటాయి. ఆ నీళ్ళు అలా తుడుచుకుంటూ పోతాయి, మళ్ళీ వెంటనే ఆరిపోతాయి. కానీ బాష్ప బిందువు అనేది ఒకటి ఉంటుంది. అది బోర్ను వచ్చేది. ఒక్క బిందువు అలా కళ్ళ నుండి రావటానికి నీలో కొంత సమయము, నీ సిస్టమ్ అంతా కూడా ఓవర్గా ఆలోచన చేసి ఏ దారి లేక చావా బ్రతుక అన్నంత దూరం వెళ్ళి ఆలోచన చేస్తూ తెలియకుండా నీ కన్నుల నుండి ఒక్కొక్క బిందువు కింద వస్తుంది. అలాంటి బాధపడుతున్నావు నువ్వు. నీ గుండె నిండా కన్నీళ్ళు ఉన్నాయి.
ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను. నాకు ఎంత అన్యాయం జరిగింది, నా బ్రతుకు ఇలాగా అయిపోయింది, నేను ఎవరికైనా చెప్పుకుంటే సిగ్గు కూడా, నేను ఎవరికి చెప్పుకోలేను. మరలా తిరిగి నన్ను అంటారు, ఇది ఎలా జరిగింది? దీనికి పరిష్కారం నాకు ఏం దొరకట్లేదని ఏడుస్తున్నావు కదా. పరిష్కారము యేసయ్య ఉన్నాడు. ఈరోజు నీకు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆయనే పరలోకము నుండి ప్రార్థనా శక్తి ద్వారా నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కన్నుల నుండి వస్తున్న ప్రతి బాష్ప బిందువును ఆయన తుడిచేస్తున్నాడు. నీకు నువ్వు తుడుచుకోలేవు దాన్ని. అది నీది, ఎవరు తుడిచినా ఆగదు. అది ఎవరెంత పెద్ద మాట చెప్పినా ఆగదు. పరలోకమందున్న తండ్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేనున్నానమ్మా, నేనున్నాను కుమారుడా, నేనున్నాను అని చెప్పాడు ఆయన. నీ కన్నీటి బాష్ప బిందు తుడిచివేయబడి, గుండె పగిలిపోతే వస్తుంది ఆ బాష్ప బిందు అనమాట. మామూలుగా రాదు అది. అంత దుఃఖంలో ఉన్నావా? ఏడవకు. ఎవరికి చెప్పుకోలేకపోతున్నారు, నాకంటే ఎవరు లేరు. ఒకవేళ ఉన్నా కానీ అందరికీ నేనే ఆదరణగా ఉన్నాను, కానీ నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఆదరించే మనిషి లేదు అని నేను ఒంటరిని ఏడుస్తున్నావా? నా బ్రతుకులాగా అయిపోయింది, అర్ధంతరంగా నా జీవితంలో ముగిసిపోతుంది అనుకోలేదు. నేను ఎటు వెళ్ళాలి, ఎటు చూడాలి, ఎలా తలెత్తుకోవాలి, ఎలా బ్రతకాలి అని దుఃఖపడుతున్నావు. ఏ స్థలంలో, ఏ ప్రదేశంలో, ఏ సిచ్యువేషన్లో నీకు కన్నీటి బిందువు అంటే నీ కన్నుల నుండి బాష్ప బిందువులు వస్తున్నాయో అక్కడే దేవుడు ముత్యాల మూటగా నీ సాక్ష్యాన్ని బయట పెడతా ఉన్నాడు. బలమైన కృప ద్వారా నిన్ను ఆయన తలగా నిలబెడుతున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత మంచి మాట. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు. ఏమో ఏమైపోతాను, లేకపోతే రోగం కోసం భయం ఏడుస్తున్నావేమో, లేక ఏదో ఒక పెద్ద సమస్య నిన్ను వెంటాడుతుంది. దేవుడు చూశాడు, అందుకే ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు ఆయన. ఏ కీడు నీకు రాదు, ఏ మరణము నీకు రాదు, అస్సలు సమస్య లేదు. ఆత్మ నీకు తోడున్నాడు. నిన్ను దేవుని దూతలతోటి నిలబెట్టాడు ఆయన. నిన్నెవరు పడగొట్టలేరు. నువ్వు ఓటమి చూడవు, జయము కలుగును గాక. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్ యు. వీరి పేరు లక్ష్మి. వీరు కొంపల్లి నుండి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారి కుమార్తె శ్రావణి. వీరు గత సంవత్సరం 2023 డిసెంబర్ 31నే ప్రార్థన శక్తి ఆరాధనకు రావడం జరిగింది. ఇక్కడ వాలంటీర్గా చేసే ఒక అబ్బాయి చెప్పినప్పుడు వారు ఇక్కడికి వచ్చారు. వారికి స్థలం ఉంది, అందులో గృహం కట్టుకోవాలని వారు ఎంతో ప్రయత్నం చేస్తుండగా వారు ఆ అబ్బాయి చెప్పారు, దైవజనులు ప్రార్థన చేస్తే చాలామంది సొంత గృహాలు పొందుకుంటున్నారని తను చెప్పి వారిని ఇక్కడ ఆరాధనకు నడిపించడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్న తర్వాత దేవుడు అనుకోని రీతిగా వారికి డబ్బులు సమకూర్చి వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేశాడు. వాళ్ళైతే మొదట్లో ఒక స్లాబ్ వేసి చిన్నగా కట్టుకుని మళ్ళీ తర్వాత డబ్బులు సమకూడిన తర్వాత మళ్ళీ కొంచెం పని చేయించుకుందాం, ఆ పని అయినా మళ్ళీ కొన్ని రోజులు డబ్బు కూడా సమకూడిన తర్వాత మళ్ళీ చేయించుకుందామని వారు ఆలోచన చేసినప్పుడు దేవుడు అయితే వారి పట్ల కార్యం చేసి ఎటువంటి ఆటంకం లేకుండా పని ఆగకుండా వారు మంచి గృహం కట్టుకొని అందులో గృహప్రవేశం చేయడానికి కూడా దేవుడు సహాయం చేశాడని, తాడేపల్లిగూడెంలో వారికి ఉన్న స్థలంలో దేవుడు మంచి గృహం కట్టుకోవడానికి కృప చూపించారని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలాగే శ్రావణి విషయంలో కూడా దేవుడు కార్యం చేశారు. తనకి ఆధార్ కార్డులో జెండర్ అనేది తప్పుగా రావడం జరిగింది. వారు ఎన్నో ప్రయత్నాలు చేశారు, మెయిన్ హెడ్ ఆఫీస్కి వెళ్ళారు, ఎన్నో రోజులు తిరిగారు, కానీ ఎటువంటి ఫలితం లేదు. తను ఇక్కడ అనుకుందనమాట, 7 వారాలు నేను తప్పకుండా తైలాభిషేకానికి వస్తానని తను ప్రార్థన చేసుకుని వస్తూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేశారు. అనుకోకుండా ఫోన్కి మెసేజ్ రావడం, అలానే తన ఆధార్ కార్డుల జెండర్ అనేది చేంజ్ అయిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మా కోడలకి ఫస్ట్ బాబండి, తర్వాత మళ్ళీ పాపండి, తర్వాత గర్భిణీగా ఉందండి. ఉన్నప్పుడు 3వ నెల అబార్షన్ జరిగిందండి. ఆ పాపకి జరిగినప్పుడు మేము చాలా బాధపడ్డామండి, దుఃఖపడ్డాం. ఇసాకయ్య గారి చర్చికి నేను 7 నెలలు వచ్చామండి ఇక్కడికి. తర్వాత దేవుడు మళ్ళీ గర్భం తెరిచాడండి. పాప తర్వాత మళ్ళీ పాపే పుడుతుందని అందరూ అనేవాళ్ళండి. కానీ మా కోడలు 3 నెలలు నేను వస్తాను అత్తయ్య అని నాతో వచ్చిందండి. దేవుడు మగబిడ్డను దయచేశాడండి. దేవుడు అంతా మేలు చేశాడు మా పట్ల. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. మాది గుంటూరు జిల్లా పిడుగురాల మండలం జానపాడు. అయితే నాకు కిడ్నీలో నొప్పి వస్తే హాస్పిటల్కి పోతే స్కానింగ్ తీస్తే కిడ్నీలో రాయి కాదు, నీకు గర్భసంచికే గడ్డు ఉన్నదన్నారు. అంటే ఆపరేషన్ చేయాలి, 50,000 రూపాయలు అడబెడితేనని. చేపించుకునే స్తోమత నాకు లేదు. అయ్యా నేనేం చేయాలి అని ఏడ్చిన టైంలో ఆశీర్వాదం మా ఇంటి దగ్గర ఒక కావం తీసుకొచ్చి ఇస్తే అది వేసుకుంటే 3 పూటల కిడ్నీలో రాయి గడ్డ అంతా తొలగిపోయి, మళ్ళీ డాక్టర్ దగ్గరకు పోతే నీ కిడ్నీలో రాయి లేదు, గడ్డ లేదు, పొమ్మని కనీసం ఒక్క టాబ్లెట్ కూడా లేకుండా వేసయ్యా. ఇసాకయ్య గారి ద్వారాగా నన్ను స్వస్థపరచండి. ఇసాక్ గారికి నా నిండు వందనాలు. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. వీరి పేరు కృష్ణారెడ్డి ప్రసన్న. వీరు జంగారెడ్డిగూడెం నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వీరికి వివాహం జరిగి 9 సంవత్సరాలు అయింది. ఆయన గర్భఫలం లేదని ఏలూరులోను జంగారెడ్డిగూడెం తైలాభిషేకానికి వెళ్తూ ఉండేవారు. దైవజనులు అక్కడ ప్రార్థన చేసి దేవుడు నీకు తప్పకుండా గర్భఫలాన్ని ఇస్తారు అని చెప్పారు. అలానే తను సికింద్రాబాద్ ఆరాధనకు ఒక రోజు వచ్చి ప్రార్థన చేయించుకున్నప్పుడు కుమార్తె అయినా పర్వాలేదా నీకు అని అడిగితే తను పర్వాలేదండి అని అన్నప్పుడు సరే దేవుడు నీకు ఇస్తాడు పో అని దైవజనులు తనను ఆశీర్వదించి ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా తన గర్భం ధరించింది. దేవుడు చక్కటి ఆరోగ్యమైన కుమార్తెను తనకి బహుమానంగా ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 9 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత వారు గర్భఫలం పొందుకున్నామని చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. నా సాక్ష్యం ఏమంటే ఈ సంవత్సరం ఆగస్టు వస్తే మా పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది. 21లో నేను కన్సీవ్ అయ్యాను. నాకు 3 నెలల్లో అబార్ట్ అయిపోయింది. మళ్ళీ 22లో కన్సీవ్ అయ్యాను.
7వ నెలలో మళ్ళీ అబార్షన్ అయింది. బీపీ ఎక్కువ అవ్వడం వలన డాక్టర్స్ బలవంతంగా తీసేయాల్సి వచ్చింది. బాబు పుట్టి చనిపోయాడు. తర్వాత నేను ఇక్కడికి 2024 సంవత్సరంలో అయ్యగారి గురించి తెలుసుకొని మార్చి నెలలో ఇక్కడికి వచ్చాను. ఆ రోజు అయ్యగారు మీకు నేను ఇక్కడ చెప్తున్నాను ఏంటంటే, మీరు కోల్పోయినవన్నీ తిరిగి పొందుతారు, టైంతో సహా రాసి పెట్టుకోండి అని చెప్పాడు. ఆ రోజు నేను రాసి పెట్టుకున్నాను. మరలా నాకు గర్భఫలం కావాలి అని చెప్పి ఆ రోజు రాసి పెట్టుకున్నా. అదే వీక్లో నేను టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ వచ్చింది ప్రెగ్నెన్సీ. ఆ రోజు నుంచి నేను ఇక్కడ 8వ నెల వరకు వచ్చి గర్భఫలం కోసం ప్రార్థన చేయించుకుంటూనే ఉన్నాను, ఆరోగ్యవంతమైన గర్భఫలం కోసము. తర్వాత నేను పుట్టింటికి డెలివరీకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక నేను అక్టోబర్ 25వ తారీఖున సి సెక్షన్ చేసి నాకు ఆరోగ్యవంతమైన బేబీని తీశారు. తర్వాత ఇక్కడికి వచ్చి టీవీ స్పాన్సర్ చేస్తాము, మంచిగా ఉంటాయని మొక్కుకున్నాము. అందు నిమిత్తమయ్యి నేను ఇక్కడికి వచ్చి టీవీ స్పాన్సర్కి కానుకగా ఇచ్చి ఉన్నాను. నా కోసం ప్రార్థించినటువంటి అయ్యగారికి, అదేవిధంగా ఆ రోజు వాగ్దానం ఇచ్చినారు, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరినందుకు నిండు వందనాలు చెల్లించుకొంచున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నా పేరు నాగేశ్వరరావు అండి. చూడండి, తెలియక కూలోళ్ళు కొట్టమంటే కలుపు మందులు అదే వదుకుంటూ కొట్టేశారండి. మొత్తం చేను మొత్తం చచ్చిపోయిందండి, ఎండిపోయింది. సర్లే అని ఎలాగ మొత్తం అందరూ పోయింది అంటున్నారండి. పోయింది అన్నాక ఇక్కడ పేదరిగా వచ్చి నేను తైను పట్టుకెళ్ళి జల్లి నాయన శుభాన్ని కొట్టించారండి. కొట్టించిన 3 రోజులకు మళ్ళీ ఇప్పుడు మూలగా అయిపోయిందండి. ఎక్కడో 74 బత్తాలు కూడా పండిందండి. నన్ను దేవుడిని దీవించినాక సంవత్సరాల నుంచి ఈ ప్రార్థనకు వస్తున్నాము. పోయిన సంవత్సరం ఫిబ్రవరి నెలలోని అయ్యగారండి మాకు 2 సంవత్సరాలు అయ్యింది పెళ్ళి అయ్యి, మాకు పిల్లలు లేరండి అని చెప్పగానే నా చేతిలో ఫలం పెట్టారు. నువ్వు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందమ్మా అని చెప్పారు. అలాగే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. 2వ నెలలో వచ్చాను. అయ్యగారండి 2వ నెల అండి అని చెప్పాను. శుభవార్త చెప్పామా అని నా అరచేతిలోని తైలం రాశారు. అలాగే 6వ నెలలో వచ్చాను. నాకు బాబు కావాలి అయ్యగారండి అని అడిగాను. నీకు అయిపోద్ది పో అమ్మ అన్నారు. మళ్ళీ 9వ నెలలో వచ్చానండి. నార్మల్లీ డెలివరీ కావాలి అయ్యగారు అని అడిగాను. అలాగే నాకు నార్మల్లీ డెలివరీ అయింది. జనవరి 1 బాబు పుట్టాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. అలాగే మా కోళ్ళకి మా కొడుకు నుండి పెళ్ళయి 2 సంవత్సరాలు అయిందండి. పిల్లలు పుడతారని ఎంతగానో ఆశపడి చూసామండి. కానీ గర్భఫలం కలగలేదు. హాస్పిటల్కి తీసుకెళ్తే నీటి బుడగలు ఉన్నాయి అన్నారండి.
ఇసాకాయ గారు టీవీలో వాక్సిన్ చెప్తుండగా ఈయన మేము రాములపాలెము నా కొడుకు కోళ్ళు కూడా 8 నెలలు ఇచ్చారండి. దేవుడు నా కోళ్ళకి గర్భాన్ని ఇచ్చాడండి. నా బిడ్డని నా కోళ్ళని దీవించండి, నాకు పిల్లోడు పుట్టాలి అనేసి నేను ఇసాకాయ గారిని అడిగానండి. ఇసాకాయ గారు నీకు మగ పిల్లోడు పుడతాడు పో అనేసి అన్నారండి. దేవుడు అలాగే మగ పిల్లోడిని ఇచ్చాడండి. ఇద్దరు ఒక దేవుడు ఆరోగ్యం ఇచ్చారండి. ఇదిగో చిన్న సాక్ష్యం దీవించిన గాక. రత్నకుమారి తాడేపల్లిగూడెం నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక పాప పుట్టింది. పాప పుట్టిన 7 సంవత్సరాలు మళ్ళీ తను గర్భఫలం పొందుకోలేదు. ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దేవుడు గర్భఫలాలు ఇస్తున్నారని చెప్పినప్పుడు తను ఇక్కడ గర్భఫలం కావాలి మళ్ళీ అని దైవజనుల దగ్గరికి వచ్చి తను ప్రార్థన చేయించుకున్న తర్వాత పాప పుట్టిన 7 సంవత్సరాలకి దేవుడు తనకి మళ్ళీ గర్భఫలాన్ని ఇచ్చాడు. అలానే తను నెలల నుండి డెలివరీ టైంలో బీపీ షుగర్ పెరిగిపోవడంతో తనకి సీరియస్ అయింది బాగా. డాక్టర్స్ కూడా తల్లికి బిడ్డకి ఇద్దరికి ప్రమాదం ఉంది అని చెప్పి డాక్టర్స్ అన్నారు. కానీ వారైతే ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి తన దగ్గర ఉన్న ప్రార్థన నూనె రాసుకుని వారు ప్రార్థన చేసుకున్నప్పుడు డెలివరీకి వెళ్ళినప్పుడు దేవుడు అంతా సక్రమంగా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇద్దరు ఆరోగ్యంగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన కుమార్తె పుట్టిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. అలానే తన భర్తకి కూడా లివర్ సమస్య వచ్చి చాలా బలహీన పడినప్పుడు హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఆపరేషన్ చేయాలి అని డాక్టర్స్ చెప్పారు. కానీ తను తైలాభిషేకం నూనె రోజు నోట్లో వేసి ప్రార్థన చేసుకుంటూ ఉండగా తన భర్తకు కూడా దేవుడు స్వస్థతనిచ్చాడని రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. నా పేరు సుజాత అండి, మాది గంగవరము. నాకు 2 కోడళ్ళు అండి. ముందు పెద్ద పాపకి చిన్న పాపకి పిల్లలు పుట్టారు. పెద్ద పాపకి గర్భిణీలు తర్వాత బాబు తర్వాత గర్భిణీలు నిలబడతలేదు. మేమైతే కుక్కడి పిల్లలు ప్రార్థనకు వచ్చేవాళ్ళమండి. అక్కడ ప్రార్థనకు వస్తుండగా అమ్మాయి నెల తప్పిందండి. మేము సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాం, పాప కావాలని అడుగుదాము. అలాగే చిన్న కోళ్ళకు కూడా 2 అమ్మాయిలు పుట్టారు. బాబు కావాలని చెప్పి అయ్యగారికి దగ్గరికి ప్రార్థనకు వచ్చాము. ఇప్పుడు అమ్మాయికి 7వ నెల, 7 జరుగుతున్నాయి. దేవుడికి వందనాలండి. నేను 2 సంవత్సరాల కిందట ఇక్కడికి వచ్చాను. మా నాన్నగారు చనిపోవలసిన వారు బతికారు అండి. అప్పుడు మా నాన్నగారు ఇక్కడికి వచ్చి ఏసయ్య గారు ప్రార్థనకి వెళ్తే మంచి జరుగుతుంది అన్నారండి. నాకు బాబు పుట్టి 3 సంవత్సరాలు అయిందండి. ఏసయ్య నాకు ఆ అమ్మాయి కావాలని కుమారుని ఇచ్చి ఉన్నావు, 2వసారి కుమార్తెనితో నీ సన్నిధిలో సాక్షి చెప్పుకుంటాను అనుకున్నానండి. అలాగే నేను అనుకున్న నెలకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందండి. అయిన తర్వాత 8వ నెలలో స్కానింగ్ చేయించుకుంటే ఎదురుకాళ్ళతో ఉన్నది పాప అన్నారండి.
నేనైతే ఒకటి అనుకున్నాను, ఎస్ఐగా గారు ప్రార్థనకి వెళ్ళాను, ఆయన నాకు యాపిల్ కాయ ఇచ్చి నీకు మంచి జరుగుతుంది అని అన్నారు. నా కుమార్తె కావాలని డెలివరీ టైం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నీకు అబ్బాయి పుడుతుంది అన్నారండి. నాకు అమ్మాయి పుడుతుందని వాళ్ళతోటి వాదించానండి. అలాగే అమ్మాయి పుట్టిందండి. అందుని బట్టి దేవునికి స్తోత్రం అండి. ఈ కొద్ది సాక్షి దేవుడు దీవించిన గాక. ఆమె ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 10 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 14 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం.